ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాల్గొన మాసం చాలా విశేషం అని అంటూ ఉంటారు. అందులోనూ కొన్ని తిథులు చాలా ముఖ్యమైనవి, ఎంతో అదృష్టాన్ని తెచ్చేవి అని కూడా చెప్తారండి. కొన్ని పరిహారాలు, పూజలు చేయటం వల్ల కూడా. అందులో శనివారం రోజు, ఈ శనివారం 8వ తారీఖు వచ్చింది. మార్చి 8 చాలా విశేషం అని అంటున్నారు. వివరించండి. అలాగే ఏం చేస్తే మంచిది ఆ రోజున అనేది కూడా. శనివారము ఆరుద్ర నక్షత్రం ఆ రోజు. శివయ్య. ఆరుద్ర నక్షత్రమే విశేషము. శనివారం అనేటువంటిది యోగం. మనకు స్వతసిద్ధంగా చాలా మంది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, మనకు అన్ని రకాల వర్క్లు కంప్లీట్ అయిపోతున్నాయి, ఇక రేపటితోటి మనకు సైన్ చేస్తారు, మనం స్టార్ట్ అనుకున్నట్టు ఆగిపోతుంటాయి. విఘ్నాలు చాలా మందికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి చక్కటి అవకాశం అమ్మా ఇది. శారీరక శ్రమ కొంత చేయాల్సి వస్తుంది వాళ్ళు. ఏమిటి అంటే శనివారం రోజు నాడు ఉదయం నువ్వులు తెచ్చుకొని దంచాలమ్మ బాగా. నల్ల నువ్వులు తెచ్చుకొని దంచి వాటిని పిండితే నువ్వుల నూనె వస్తుంది. మనం బయట కొనుక్కునే నువ్వుల నూనె ఏది ఒరిజినల్ది కాదు. మనకు 1 కిలో నువ్వుల నూనె సామాన్యంగా 6 నుంచి 700 పైన ఉంటుందమ్మా. మామూలుగా మేము ఎప్పుడు కూడా నువ్వులు తెప్పించి వాటిని గానుగు పట్టిస్తాం. అయితే రేపు నేను గానుగు పట్టిస్తా అంటే కుదరదమ్మా. నువ్వులు తెప్పించి వాటిని దంచాలి, రోట్లో వేసి బాగా దంచి గట్టిగా తీసి పిండితే చక్కగా నువ్వుల నూనె అలా బొట్లు బొట్లు కింద పడుతుంది. ఇంకా నూనె రావాలనుకున్నప్పుడు దాని ఒక క్లాత్లో వేసి గట్టిగా తిప్పేసి బరువు పెట్టి నొక్కితే నూనె వస్తుంది. ఒక 100 ml 200 ml వచ్చేటట్టుగా నూనె తీసుకొని శనేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆయన చుట్టూతా 19 ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలమ్మా. 19 ఒత్తులు. చిన్న ప్రమిద ఒక ఒత్తి, ఇంకొక ప్రమిద, ఇంకొక ఒత్తి, అట్లా 19 ప్రమిదలు 19 విడివిడిగా పెట్టాల్సిందే. పెట్టేసేసిన తర్వాత అంత నువ్వుల నూనె స్వామివారి మీద కూడా శ్యమగ్నిరగ్నిభిస్కర ఛన్నస్తపత సూర్య శంభాతో వాత్వరప అపశ్రధ, ఇది మంత్రం. మంత్రం కాకుండా వాళ్ళు శనినో ఈశ్వరును తలుచుకుంటూ శని మీద అభిషేకం చేసి తైలాభిషేకం, అన్ని నువ్వులు ఆయన మీద వేసి నల్లటి వస్త్రము అనగా మన వాళ్ళకి ఎక్కడా లేనటువంటి పీనాస్తనం అక్కడికి వచ్చినట్టు వచ్చేసి రిబ్బన్ మొక్క తీసుకొచ్చి కట్టేస్తారు. అంటే గుడి బయట కొన్ని అవే అమ్ముతున్నారు గురుగారు, అవే తీసుకుని వాళ్ళు అమ్మే వాళ్ళకి సిగ్గెట్టాగో లేదు. మనం కూడా ఇంత రిబ్బన్ మొక్క కడితే ఆయనకి ఏం ఉపయోగపడుతుంది? ఒక జాకెట్ మొక్క తీసుకొని దాన్ని చుట్టేస్తే ఈ నడుం దగ్గర చుట్టి పాదాల వరకు రావాలి. రిబ్బన్ మొక్క ఎక్కడికి వస్తుందండి? దాని ఆ రిబ్బన్ మొక్కను తీసుకొచ్చి మెలుదొండలాగే వేసేస్తారు ఇట్లా. కాబట్టి ఒక జాకెట్ మొక్క తీసుకొచ్చి ఆయన శుభ్రంగా కట్టి, దొరికితే శంఖు పూలు, నీలం రంగు శంఖు పూలు, అదొక దండ కట్టి ఆయన మెడలో వేసి 19 చిమ్మిరుండలు నల్ల నువ్వులతోటి తయారు చేసి ఆయనకి నివేదన పెట్టి, ఒక ప్రమిదలో 19 ఒత్తులు వేసి, అంటే ఒత్తులు ఎలాంటి ఒత్తులు, ఇంత జాకెట్ ముక్కని ఇంత ముక్కలుగా 19 ముక్కలు కట్ చేసేసి అందులో నువ్వులు వేసుకొని గట్టిగా పురి పెట్టేసేస్తే వస్తాయి. వాటిని మొత్తం 19 పెట్టుకొని ఒక ప్రమిద మీద ఇంకొక మూకుడు పెట్టుకొని అది మొత్తం నూనె వేసి వెలిగించి 19 ప్రదక్షిణాలు చేసి చుట్టూతా తిరిగి పక్కన పెట్టి నమస్కారం చేసుకుని బయటకు వచ్చేసేయటం. అది ఉదయం పూట చేసే ప్రక్రియ. ఇకపోతే సాయంత్రం మనకు ప్రదోషకాలం 6 లోపు, 5, 4:30 నుంచి 6, 6:30 లోపు, 6:30 దాటకుండా పూర్తయ్యేటట్టుగా ఇంట్లో ఒక శివలింగం లేదా మట్టితో, పుట్టమట్టితో శివలింగం తయారు చేసుకొని అన్ని బియ్యము నల్ల నువ్వులు తడిపి పక్కన పెడితే ఆరిపోతాయి పూర్తిగా. ఆరిపోయిన తర్వాత ఓం నమ శివాయ అని. అదేంటండి గురువు గారు ఓం నమ శివాయ అంటారు? అందరికీ తెలిసిందే కదా, పెద్ద విశేషమైన మంత్రమా? ఇంకేదైనా మంత్రమ శ్లోకమో చెప్పొచ్చు కదండి అంటారు. అంటే అందరి యొక్క ఆలోచన కూడా ఓం నమ శివాయ ఏముంది, 5 అక్షరాలే కదా. నేనంట ఆ ఓం నమ శివాయని అర్హతేనని బ్రతుకుందా అని అడుగుతాను నేను. అదేంటండి అంటే పృథివ్యాపస్తేజో వాయురాకాశాతు ఓం తీసి పక్కన పెట్టేస్తే నమ శివాయ, ఈ 5 అక్షరాలకి కూడా పంచభూతాత్మక శక్తి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఆ పంచభూతాలే ఈ పంచాక్షరం. అది ఎవరికి తెలీదు, అనవసరం. ఎందుకంటే ఓం నమ శివాయ అంటే 5 అక్షరాలు, శివుడి పేరే కదా అని అనుకుంటాం. 5 అక్షరాలు. ఈ 5 అక్షరాలకి ఓంకారం
ఓంకారం అంటే అకార ఉకార మకారాలు కలిస్తే ఓంకారం. ఈ 5, 8, 5, 3, 8 మొత్తం. 8 అంటే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ద అనేటి అక్షరంతో మొదలయ్యేటువంటి దరిద్రాలన్నిటిని తొలగించేస్తుంది అది. అంతేకాకుండా అష్టసిద్ధి నవనిధికే దాత అని మనకు హనుమాన్ చాలీసాలో ఉన్నది. అటువంటి అష్టసిద్ధులు మనకు సంప్రాప్తమవుతాయి, నవనిధులు మన దగ్గర ఉంటాయి. ఇన్ని మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర లేదు, కాదు, కూడదు అనేటువంటి మాటకి తావు ఉండదు. ఒకవేళ ఆ మాటకి తావు ఉన్నది అంటే కష్టం లేదు, నష్టం లేదు అనేటువంటి మాటలకి తావు ఉంటుంది. అందుకని మనకు కష్టం ఉంది అనేటువంటిది, ఇది ఉంది అటువంటి దానికి ఎక్కడ మనకు తావు ఉండదు. అంత విశేషమైనటువంటిది. దానికి తోడు నమశివాయ అనేటువంటిది అదొక మహామంత్రం అమ్మ. అందరూ పఠించవచ్చా అండి? అంటే ఉపదేశం లేనిదే అర్హత లేదు నిజం చెప్పాలంటే. కానీ ఇక్కడ 100 సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ గట్టిగా చెబుతున్నాం కాబట్టి అదే ఉపదేశ మార్గంగా తీసుకొని అంతవరకు మనం అనవచ్చు. ఎందువలనంటే శ్రీకృష్ణ యజుర్వేదంలో 7 కాండలమ్మ. 7 కాండల్లో 4వ కాండ ఒకటి ఉంటుంది. 4వ కాండలో మధ్యలో మనకు రుద్రాభిషేకం చేయడానికి శ్రీరుద్ర నమ్మకం అని చెప్పి చెబుతూ ఉంటారు. ఆ రుద్ర నమ్మకం మళ్ళీ మధ్యలోకి వెళ్తే నమస్సోమాయ అని అనువాదకు వస్తుంది. ఆ అనువాదం చివరిలో ఈ ఓం నమ శివాయ ఉంటుందండి. ఒకసారి జాగ్రత్తగా వినండి, చెప్తాను. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఇందులోనే ఈ నమ శివాయ చ అనేటువంటి పదం ఈ రుద్రంలో మనకి మంత్రంలో వచ్చింది. ఎక్కడో 4 అక్షరాలు 5 అక్షరాలు కలిపితే నమ శివాయ కాలేదండి. శివాయ అంటే శివుడు కదా, నమః అనిస్తే నమః వస్తుంది, 2 కలిపితే నమ శివాయ వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ ఆ రుద్రంలో ఉన్నటువంటి నమస్సోమాయ అనువాకంలో చివరికి వెళ్తే నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ. 5వది నమ శివుడు అందులో వచ్చింది విశేషంగా. కాబట్టి ఆ ఒక్క కేవలం నమశివాయ అనే అక్షరంతో ఆ నామంతో 122 సార్లు 122 సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఆ నల్ల నువ్వులు అక్షతలు కలిసి స్వామివారి మీద వేసేసి నమస్కారం చేసుకొని అనంతరం 28 నామాలు ఉంటాయి. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర నామాన్ని 28 సార్లు భస్మంతో స్వామివారి మీద నమస్కారం చేసుకోగలిగితే ఆ జన్మ సహస్రేషు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక ఈ దుఃఖత్రయాలన్నీ కూడా పూర్తి వాళ్ళు బయటపడతారమ్మా. అంటే మనం కోరకుండా తనకు తానే భగవంతుడు కొన్ని యోగాల్ని తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ యోగాలు ఎలా వస్తాయి అనంటే శనివారము, ఆరుద్ర నక్షత్రము, ఇలా కొన్ని వారాలతో కూడిన తిథి వారాలు వచ్చినప్పుడు ఆ నక్షత్ర సమ్మేళనం కనుక ఉన్నది అంటే అదొక యోగం అవుతుంది. ఆ యోగం వచ్చినటువంటి రోజు నాడు మనం ఏదైనా కనుక చేసినట్లయితే భగవదారాధన అనేక సంవత్సరాలుగా మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇక ప్రయత్నం లేకుండా ఫలితం మాత్రం మనం తీసుకోగలుగుతాం అమ్మా. అంత భవ్యమైనటువంటి యోగం కనుక ప్రతి ఒక్కరూ ఆ శనివారం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. దానికి తోటి ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది శివ నక్షత్రం, ఈ 2 కలిసి వచ్చినటువంటి భవ్యమైనటువంటి యోగం కనుక ఉదయం పూట శనీశ్వర స్వామి వారికి, సాయంత్రం పూట ఈశ్వరుడికి, ఉదయం పూట సాధ్యమైనంత వరకు దుర్ముహూర్తంలో అయిపోవాలమ్మా. అంటే ఏ సమయం అండి? ఇప్పుడు శనివారం 7 లోపు అయిపోవాలి. సాయంత్రం 6 లోపు పూర్తి చేసుకోగలిగితే అంతటి యొక్క యోగవంతులు ఇంకెవరు ఉండరు. ఆ తర్వాత నువ్వు నార్మల్గా ప్రతిరోజు భగవంతుడి 2 నిమిషాలు కూర్చొని నమస్కారం చేసుకున్నా నీకు రావాల్సిన మొత్తం వడ్డీతో సహా భగవంతుడు ఇస్తాడండి. ఆ యోగం వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా స్వీకరించాము అనేటువంటిది ప్రధానం. ఎలా అయినా స్వీకరించు, అది కావాల్సింది స్వీకరించడం. ఏదైతే ఉన్నదో ఆ ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు ఆ విధానాన్ని అనుసరించడం. లేదండి మేము నువ్వులను తీసుకొస్తామండి అలా చేసిన దండగా అసలు మానేసేయండి. నువ్వులు నిన్ను బయట నుంచి తెచ్చుకుని చేస్తానంటే అసలు వద్దు. ఆ నువ్వులు నేను గానుగులో పట్టించుకొస్తానండి, పోనీ గానుగులో పట్టించుకుని నూనె వాడదాన్ని వద్దు. నువ్వు దంచాలి. 200 మిల్లీగ్రాములు తీసుకో,
పావు లీటర్ లోపే వచ్చింది, పర్లేదు. ఒక బాటిలే వచ్చింది, ఒక చెంచా 18 చెంచాలు దీపారాధన వెలిగించడానికి కావాల్సిందే నువ్వు తీసుకో. కానీ నువ్వు చేసేటువంటి ప్రతి నీ చేతులతో నువ్వు దంచితే వచ్చేటువంటిదే నీ శారీరక శ్రమ ఎంత ఉన్నదో దానికి తగ్గట్టుగా భగవంతుడు ఇవ్వాల్సినటువంటి ఆ ఒక్క ఫలితాన్ని ఆయన ఇవ్వగలుగుతాడు. నేను గ్రైండర్లో వేస్తా, మిక్సీలో వేస్తా అంటే నువ్వు చేయటం కూడా శుద్ధ దండగా. కాబట్టి అటువంటి ప్రక్రియలు చేయొద్దు. చక్కగా దంచితే ఎంతసేపు అమ్మా, 5-10 నిమిషాలు, 20 నిమిషాలు, గంట మహా. అనవసరమైన విషయాల కోసం గంటలు గంటలు ముందు రోజు తీసి పెట్టుకోవచ్చా అండి ఇలా? తెల్లవారు 4 గంటలకు 3 గంటలకు స్నానం చేసి చేయండి. అంటే అవి ఎప్పుడు కూడా అమ్మా చాలా మంది ఏంటంటే ముందుగా సిద్ధపరచుకుందాం అనే ఆలోచన అంటారు వాటిని. మీరు ఇవాళ చేయాలనుకున్నప్పుడు దానికి ముందే మీరు దాన్ని చేసుకోవాలి తప్ప ఆ రాత్రి నేను చేసుకుంటానంటే కొన్ని పదార్థాలు మాత్రం నిర్మాల్యం అయిపోతాయి. ఎందువల్ల అవుతాయంటే మీరు దంచి మొత్తం పిండేసి పిప్పి తీసేశారు. తీసిన తర్వాత రాత్రి తెల్లవారితే అది నిర్మాల్యం అయిపోతుంది. కొన్ని మాత్రమే ఆ రకంగా ఉపయోగపడతాయి. ఏది ఒక 4 రోజులు 5 రోజులు ఒక క్రతువు ఉందన్నప్పుడు మీరు ముందు రోజు అవతల రోజు అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క యోగా కాలంలో వచ్చినటువంటిది బ్రాహ్మీ ముహూర్తానికి సమయానికో దాన్ని మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనము 5ంటికి ఫ్లైట్ ఎక్కాలి. 5ంటికి ఫ్లైట్ ఎక్కాలంటే ఖచ్చితంగా మనం 3ంటికి అక్కడ 3:30 అక్కడ ఉంటాం. 2ంటికి స్నానాలు చేసే విధంగా మళ్ళీ అట్లా నిద్రలే చేసి మొహం కడుక్కొని బొట్టు పెట్టుకుని వెళ్ళిపోగా ఎయిర్పోర్ట్లో రకరకాల మంది ఉంటారు. మన డ్రెస్ సెన్స్ నుంచి మనం షూ ఏం వేసుకున్నాము, వాచి అన్ని పరిశీలించి చూస్తూ ఉంటారు. వాళ్ళందరిలో మళ్ళీ చిన్నతనం అవుతాం అని చెప్పి చక్కగా అందంగా రెడీ అయ్యి గంట ముస్తాబోతాంగా ఆ గంట సమయం దీనికి కేటాయించింది, సరిపోతుంది. అదే విషయం. అది మాత్రం చాలా యోగవంతమైనటువంటి రోజు. యోగ వాసిష్టం అని కొన్ని పేర్లు ఉంటాయి. అటువంటి యోగాలను ఇది ఒకటి. విఘ్నాలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి ఖచ్చితంగా అందులోంచి బయటపడి చక్కగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారంటారు. ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికే మూల కారణం అది. 98% చేయలేరమ్మా. అవునా? అయ్యో, అంత మాట అన్నారేంటండి? నాకు తెలుసు కదమ్మా, ఎంతో మందికి మేము చూస్తుంటాం కదా, పెద్ద కష్టం కాదు గురుగారు అంటారు. అసలు మెలకు రాదు, ఆ రోజు విపరీతమైన బద్ధకం వస్తుంది. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావో, ఇది చేస్తే నేను బాగుపడతానన్నప్పుడు ఆ గ్రహస్థితి ప్రభావం గట్టిగా నొక్కి పెడుతుంది నిన్ను. బాగా బద్ధకం వచ్చి కళ్ళు రావనీయకుండా బద్ధకం వస్తుంటుంది. ఆ క్షణంలో ఆ బద్ధకాన్ని నువ్వు జయిస్తావా, నిన్న ఆ బద్ధకం జయిస్తుందా అనేటువంటి విషయం తేలిపోతుంది అంతే. ఆ బద్ధకం నిన్ను జయించిందా, అయ్యే నీ జన్మాంతం ఇక మళ్ళీ ఎదురు చూస్తూ కూర్చోడమే. ఆ బద్ధకాన్ని నువ్వు జయించగలిగావా, నీ జీవితం మారిపోతుంది. ఇదే చూసుకోవాలి. చక్కగా వివరించారు. కానీ దీవించండి చేయగలుగుతామని మీ నోటితో లేదమ్మా. అంటే ఒకటి, మనం దీవించడం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఆ సమయాన్ని వాళ్ళు అంటే మీరు దీవించండి అంటే ఎందుకు దీవించట్లేదు అంటే అది వాచదోషం ఇస్తుందమ్మా. ఇప్పుడు మీరందరూ లేచి రావాలని చెప్పి నేను ఏదో అంటా, లేవలేకపోతారు, అది వాచదోష ప్రభావం వస్తుంది వాళ్ళకి. ఆ దోషాలు ఎందుకు మళ్ళీ మనకు? మీకు దీవించడం కాబట్టి చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. నేను ఎండోమెంట్లో వేదపారం ధరగా చేశాను, గవర్నమెంట్ ఉద్యోగం. నాకు కాస్త ముక్కు సీటు మొహం మీద మాట్లాడదు కాబట్టి వాళ్ళకి నచ్చలేదు. ఆ కార్యక్రమం ఉద్యోగం రిజైన్ చేసి వచ్చేసేది. నేను ఉద్యోగం చేసే సమయంలో నేను ఒక అరగంట లేట్గా వచ్చా. ఇదే ఈ దీవించమనగా నాకు గుర్తొచ్చింది కదా నాకు. నేను బయలుదేరే ముందు ఇంటి ముందు ఎవరో పాపం కాలం చేశారు. ఏడుస్తూ పంతులు గారు చనిపోయారని అంటే, ఏం చేస్తామా, చనిపోతే మంత్రాలకి పవర్ ఉంటుంది, శక్తి ఉంటుంది అంటారు కదండి, మీరు ఆయుష్మాన్ భవాన్ని దీవిస్తాయని బ్రతుకుతారన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ బాధ అది, మనిషి వెళ్ళిపోయారని చెప్పి. మా ప్రాణం పోయిన తర్వాత ఎవరు చేయగలిగేది తల్లి అని చెప్పి నేను మరలా ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి గుళ్ళోకి వెళ్తే 25 నిమిషాలు లేట్ అయింది. మళ్ళీ ఇదే అడిగారు నన్ను, ఎందుకు లేట్ అయింది ఏంటంటే, ఎవరో ఆశీర్వచనానికి వచ్చారు, ఎవరో వీళ్ళు విఐపీస్ అని రాజకీయ నాయకులు ఎవరు ఉంటే నేను ఆశీర్వచనానికి వెళ్ళలేదు. అప్పుడు మీరు ఎందుకు రాలేదు అని మేము పంపించారు. నాకు సమాధానం చెప్పాలిగా. ఆ అధికారి కాస్త అహంకారం, ఒళ్ళు పొగరు బాగా ఎక్కువ. వాళ్ళు నాకు చేసినటువంటి ఒక రకమైన ద్రోహానికి తర్వాత ఎలక్షన్స్ లో నా శాపం దగ్గర వాళ్ళు ఓడిపోయారమ్మా. తర్వాత కాళ్ళు పట్టుకోవడానికి వచ్చారు నా దగ్గరికి. అతను మీరు ఎవరు నాకు తెలియదు అని చెప్పా. నేను చాలా డిఫరెంట్గా ఉంటానండి వేస్తా. అయితే ఆయన ఎందుకు రాలేదు ఆశీర్వచనానికి, ఆయన వేద పారాయణదారుడు, ఆయన ఖచ్చితంగా ఉండాల్సింది, రాలేదేంటి అని అన్నారు. వెళ్ళారు. మా ఇంటి దగ్గర చనిపోయారు వాళ్ళు, మీరు దీవిస్తే బ్రతుకుతారండి అన్నారు. ఆయుష్మాన్ భవ అని మనసులో అనుకున్నాను, ఆయన బ్రతకలేదు. అయితే ఆ మంత్రంలో శక్తి లేదేమో అని అనుకున్నాను, అందుకని మీరు పిలిస్తే నేను రాలేదండి. దీవించమంటే దీవిస్తాను, మీకు ఏదైనా అనర్థం జరిగితే నన్ను అనర్థం అని చెప్పన్నా. నోరు మూసుకొని పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళు.
అంటే ఏది ఎప్పుడు ఎందుకు ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే కొన్ని దీవెనల వలన దోషాలు కూడా వస్తాయమ్మా. ఇప్పుడు అవతల వ్యక్తికి ఏంటి, పంతులు గారు దీవిస్తే మనకు బాగుంటుంది అని అనుకుంటారు. కానీ కొన్ని దీవించిన తర్వాత వాళ్ళు చేయలేకపోయారు అని అంటే అది వాక్ ప్రభావ దోషాలు వస్తాయి వాళ్ళకి. మామూలుగా పడుకుంటే ఒకటే, లేవలేదని ఒక పాపమే ఉంటుంది. దీవించిన తర్వాత కూడా వాళ్ళు చేయలేకపోతే ఆ దీవెన రిఫ్లెక్షన్ గా తగులుతుంది వాళ్ళకి. అది కూడా మనం తెలుసుకోవాలి. అంటే మనం ప్రతిదీ ఇక్కడ కూర్చొని నలుగురు బాగుండాలని ఒక ఉద్దేశంతో అంటాం. మీరు దీవించగానే నేను ఆయుష్మాన్ భవ, మీరు మంచిగా ఉంటారు, మీరు చేస్తారు, దీవించకపోతే గీతాంజలి గారు ఏమన్నా అనుకుంటారు అన్నారు. మీరు ఏదన్నా అనుకుంటారంటే వాళ్ళు ఇబ్బందులు పడతారు. మీరు ఇక్కడ కాసేపు నన్ను నేను చెప్తే అనుకున్నా సరే ఇబ్బంది లేదు కానివ్వండి, అంటే మీరు అనుకుంటారని కాదు సంథింగ్. కానీ అవతల వ్యక్తి ఆ దీవెన వలన మంచి జరగకపోయినా చెడు జరగద్దు ఏ పరిస్థితుల్లో కూడా. కాబట్టి కొన్ని విషయాలకి మనం దీవించడానికి ఎందుకు దూరంగా ఉంటామంటే వాళ్ళు ఖచ్చితంగా మనం ఒక 10 మంది అనుకుంటాం, ఈ 10 మంది ఖచ్చితంగా చేస్తారు. 10 మందిలో ఒక మనిషి చేయలేకపోయినా అది ఇంటిల్లిపాది, అది వాక్ ప్రభావ దోషం అమ్మ. ఎందుకంటే వాళ్ళందరూ చెయ్యాలి అన్నట్టుగా ఒక మంత్రం పెడతాం, నువ్వు చేయలేదుగా అంటే నీ కారణం ఏదైనా కావచ్చు కాక, లేవలేకపోయో, బద్ధకం వచ్చింది, ఇంకోటి వచ్చిందో దాన్ని జయించేటువంటి మార్గం నీ దగ్గర ఉంది. ఎట్లా నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలో, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ 3,000 రూపాయలు ఫ్లైట్ మిస్ అవుతా అని చెప్పి లేస్తున్నావు. ఇదేంటంటే వాళ్ళకి ఈసారి మళ్ళీ చేసుకోవచ్చులే ఏముంది అనేటువంటి ఒక ఆటోమేటిక్గా లోపల పడుతుంది. దానికి ఇది తోడైన తర్వాత పెద్దగా అది దోషం ఆపాదిస్తుంది. మంచి జరగకపోతే వచ్చే నష్టం ఏం లేదమ్మా. ఒక విషయం వల్ల చెడు జరిగితే కుటుంబం నష్టపోతాం. అందువల్ల కొన్నిట్లకి నేను దూరంగా ఉంటా. కొన్ని చేశారా మనం దీవెనలు ఇవ్వక్కర్లేదమ్మా. వాళ్ళకి ఆ బద్ధకాన్ని వాళ్ళు జయించగలిగారా, భగవంతుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఇక నేను దీవిస్తే అంత, దీవించకపోతే ఎంత తోడై ఉంటారు అంతే. అట్లా కొత్త విషయం తెలిసింది, చక్కగా వివరించారు. ధన్యవాదాలు.